ప్రయోజనాలను పనంగా పెట్టి దర్శన గారికి శనార్థులు. శనార్థి ఓ పెద్ద మనిషి. నమస్తే శనార్థి అన్న. మంచిగున్నానే. ఈ ఏమి లేదు, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు. ఈ పెద్ద మనిషి ఇక పాపం ఆయన ఇప్పుడు బైకడ వండుకొని ఇప్పుడు లెంకలు కుట్టే కాలం వచ్చింది. ఇక మరి ఇప్పుడు సర్కారు మీద పోరు చేయాల్సిందే అని ఇప్పుడు కంకణం కట్టుకుంటూ జలదోపిడి మాత్రం పక్కా ఆపాల్సిందే అని ఇప్పుడు రణగర్జనకు దిగిండే పెద్ద మనిషి. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతలాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పనంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గము. కాంగ్రెసు, బీజేపీ పరస్పరం విమర్శలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. ఇంకా అదే ప్రజా సమస్యలను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలి. అందరినీ ఏకం చేసి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేపడదాం. తెలంగాణ ప్రజలకు ఏనాడైనా అండగా నిలిచేది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే ఇప్పుడు మనము సర్కారు మీద పోరు చేయాలి. ఈ జలదోపిడిని మొత్తం మనం ఇప్పుడు ఆపాల్సిందే. అది మరి ఏమి నడుస్తుంది, లోపడంగా నడుస్తుందా కథ? ఇప్పుడు మొట్టమొదటిగా 1000 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు ఉంటది కేసీఆర్ మాట్లాడితే. నంబర్ 2 వచ్చేసి అసలు బీఆర్ఎస్ అనేది పార్టీ ఉన్నదా తెలంగాణలో? అది బీజేపీలో విలీనం అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్ సిఆర్ఎస్ అంతర్ధానం అవుతున్నాయా, ఎటు పోతున్నాయి ఏందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆనాడు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోని మంటగాగి ఆ రోజా దగ్గరికి పోయి రొయ్యల పులుసు తిని ఎన్ని సంతకాలు ఏం కథ అనేది రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా బయట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీకి రమ్మంటే అందుకే భయపడుతుండ్రు. జలదోపిడి దొంగలు వాళ్ళు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టి విలువలను తుంగలో దొక్కి మన రాష్ట్ర ప్రయోజనాలను సర్వనాశనం చేసిందే కేసీఆర్ అండ్ కో. వీళ్ళు చేసుకొని ఇవాళ మేము ప్రజాక్షేత్రంలోకి వస్తామంటే ప్రజలు రెడీగా ఉన్నారు వాత పెట్టడానికి, రమ్మని అంటున్నాం మేము కూడా. ఇవాళ బాయికడ వండుకొని ఇప్పుడు పాపం వాస్తవంగా ప్రజలు అప్పచెప్పినటువంటి నమ్మకాన్ని వమ్ము చేసుకొని ఇవాళ ప్రజలలో ముఖం లేకుండా చేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ టీఆర్ఎస్ పెట్టి బీఆర్ఎస్ పెట్టి ప్రజలకు నిజంగా జరిగింది ఏం లేదు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర పెడితే ఈయంత మాకు ఏ కొంచెం అన్న పరువు ఉందనుకుంటే అది కూడా మంట కలిసే కాలం వచ్చిందిరా నాయన, ఎందుకు ఈ బాధ అని చెప్పి కేసీఆర్ లేనిపోని పంచాయతీలకు దిగుతున్నారు. ఇవాళ బిడ్డ అటు గుంజుతుంది, కొడుకు ఇటు గుంజుతాడు, ఈయన అటు పోతాడు. ఈ 3 రాళ్ళు కలవని కాలం వచ్చింది కనుక వీళ్ళు ప్రజలకు ఎవరు పోతారు? ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే కవిత మాట్లాడుతుంది తండ్రి మీద, అన్న మాట్లాడితే చెల్లె మాట్లాడుతున్నారు. సేమ్ మన వైఎస్ జగన్ అండ్ షర్మిలది ఎట్లా ఉందో ఈ అన్న చెల్లెల పంచాయతీలు ఇక్కడ కూడా అట్లనే నడుస్తున్నాయి. కనుక ఎవరి దాంట్లో లేరు. రైతు ప్రయోజనాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు, కేసీఆర్ కు లేదు, బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తలేదు తెలంగాణలో. ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు ఏపీలో జగన్ది షర్మిలది అది నిజమైన పంచాయతీ అనేది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ల ముందర ఎవరికొవరు సహకారం చేసుకోలే. ఇక ఈమె కాంగ్రెస్ ఆయన రాగం ఆయన తీసిండు, ఈమె రాగం ఈయన తీసింది. మరి ఇప్పుడు ఇంట్లో 3 పొయ్యిరాలు నువ్వు అన్నట్టు 3 పొయ్యిరాలు ఒక తారీఖైతేనే మరి భూముడికేదా? మరి ఇప్పుడు 3 పొయ్యిరాలు రేపు మళ్ళీ ఎలక్షన్ ముందు కలుస్తందుకా, లేకపోతే ఈ లేదు? ఇప్పుడు వీళ్ళ అనుకోని రేపు సోపతులం అంటే ఎవరన్నా నమ్ముతారా నర్సన్న చెప్పండి మీరు? అంతేనా? ఇలా ఎవరికి వాళ్ళు ఇవాళ ఆమెను బొగ్గుగాని అధ్యక్షురాలుగా ఉంటే కూడా తీసేసి మన ఈశ్వరన్నని పెట్టిండ్రు. సో యాక్చువల్ గా ఆల్మోస్ట్ సస్పెండే కదా. అంతేనా? ఇక ఎడబాషనా వాళ్ళ దాంట్లో వాళ్ళు సస్పెండ్ అయ్యి ఈమె బీఆర్ఎస్ నాదంటది, ఆయన నాదంటాడు, అన్న నాదంటాడు, చెల్లె నాదంటది. అసలు మాదనుకుంటే పంచాయతీ లేదు కదా ఇక్కడ. మాదనే ముచ్చట పోయింది వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి. మరి అయిన దానికి మరి కవితమ్మ కూడా ఈ కల్వకుంట పేరు తీసేసుకొని ఆమె అత్తగారి ఇంటి పేరు పెట్టుకోవాలి. ఇక పెట్టుకుంటది ఆమె. ఇప్పుడు ఆమె పార్టీ ఆమె స్వతంత్రంగా
నేను ఉంటా అని చెప్పి ఇప్పుడు పార్టీలలో ఏ పార్టీలో చూద్దామనే ప్రయత్నంలో ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు మాత్రము రైతు ప్రయోజనాల గురించి మాట్లాడడం, ఇవాళ నిజంగా రైతు ప్రయోజనాల గురించి మాట్లాడితే నర్సన్న, తెలంగాణలో 1,00,000 కోట్లు పోసి కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సరిగా కడితే ఇవాళ మనకు జలదోపిడి నీళ్ళ దోపిడి అవసరమే లేదు కదా. మరి ఈ కాళేశ్వరం కూడా కన్నెపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎత్తిపోస్తే ఆ గోదావరి జలాల మీద ఎత్తిపోస్తే అవి కొన్ని నదులు కుంటలు అయ్యో నిండు అట్లా కూడా పాపం ఒడిగట్టుకుంటారు అంటారుగా వాళ్ళు. పాపం ఒడిగట్టుకోవడానికి నేను గతంలో కూడా మీకు చెప్పిన డిఎస్ఏ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ లెక్కలు ఉంటాయి. సెంట్రల్కి వెళ్ళి వాళ్ళు వచ్చి ఇవన్నీ పూర్తిగా పనికి రాకుంటున్నాయి, వీటిని మరమ్మతులు చేయాలి, అవసరమైతే రీడిజైన్ చేయాలని చెప్పినప్పుడు మనం రైతులను అసలు కాంగ్రెస్ అంటే రైతు ప్రభుత్వం, రైతు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఇప్పుడు కాదు, ఆనాడు ఇందిరమ్మ కాలం కాడి నుంచి కూడా చిన్న సన్నకారు రైతులను కాపాడడం కానీ, వాళ్ళకు బాయిలు బర్లు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి నిజంగా వ్యవసాయ రంగాన్ని ఆదుకుంది ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా రేవంత్ సర్కారు కూడా ఈ రుణమాఫీలు చేసి వాళ్లకు అన్ని వసతులు కల్పిస్తా ఉంటే ఇక మా పరపతి మొత్తం మంట కలిసిపోతుంది, మేము పాతాళంలో పోతున్నాం అనే ఆవేదనతో తప్ప వీళ్ళు ఇప్పుడు పేపర్ పురులే నర్సన్న. ఓన్లీ పేపర్ కో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో మాట్లాడడం తప్ప ప్రజాక్షేత్రంలో పోయే ఓపిక గాని లేకపోతే ప్రజాక్షేత్రంలో మాట్లాడే అర్హతలు గాని లేవు వీళ్ళకు. వీళ్ళు రారు, వీళ్ళు మాట్లాడరు, వీళ్ళతో కాదు. ఇంకా కాదంది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ లా మేము 15 3 టర్ములు ఉంటాం 4 టర్ములు ఉంటాం అనే వరకు వీళ్ళకి ఇంకా భయం పుట్టుకుంది. కనుక ఖచ్చితంగా ప్రజలు ఆదరించినంత కాలం కాంగ్రెస్ ముందుకు పోతుంది. యూరియా కూడా యూరియా కోసం రైతన్నలు అన్నమో రామచంద్ర అంటున్నాడు. ఏంది యూరియా పాపం బీజేపీది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి ఇద్దరు మంచికో చెడుకో కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు ఒక 7-8 సార్లు పోయి కలిసి వచ్చిండ్రు మంత్రులను. అంటే వాళ్ళు ఒక ఉద్దేశం పెట్టుకొని, ఒక కపటము లేకపోతే తెలంగాణ మీద పగ పెట్టుకొని ఈ రైతులకు ఇప్పుడు వాళ్ళు యూరియా ఇస్తారు, కాంగ్రెస్ యూరియా ఇచ్చిందని చెప్పుకుంటే కాంగ్రెస్ కి గ్రేడ్ పెరుగుద్ది కదా అని చెప్పి దురాలోచనలతోని దుర్మార్గమైన ఆలోచనలతో బీజేపీ అడ్డుకుంటుంది. వాస్తవంగా ఈ పాటికి రైతులకు సరి అయినటువంటి యూరియా ఎప్పుడో మన వాటా మనకు సప్లై చేయాలి, కానీ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోండి. సరే, మొత్తానికి ఇక మరి